నమస్తే అన్న. ఇప్పుడు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటారు మీరు? నేను ఇక్కడ 2007 నుంచి ఇక్కడ ఉన్నాను. ఓకే. ఇప్పుడు రాజసింగ్ను సస్పెండ్ చేసింది పార్టీ, తెలుసా మీకు? తెలుసు. ఏం చెప్తారు దానికి? సస్పెండ్ చేసి పార్టీ తప్పు చేసింది అనుకోవచ్చు. పార్టీకి తెలియదు. పార్టీకి అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పర్ఫెక్ట్ న్యూస్ ఇవ్వడు. ఆయన పార్టీకి పర్ఫెక్ట్ న్యూస్ ఇస్తలేదు. ఒకటే నలుగురు ముగ్గురు ఉన్నారు అన్న. ఆయన ఉన్నాడు. ఇప్పుడు పార్టీ 2019, 81, 82 అప్పుడు గెలిచినప్పుడు మా దగ్గర ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎక్స్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా వచ్చినప్పుడు ఆయన అందరికీ నాకు చెప్పినాం, మన ఏరియాలో వచ్చిన ఆయన, మనం కూడా కలిసినాం అక్కడ పీఠాబా మందిర్ దగ్గర. అప్పుడు గుజరాత్లో 1 సీట్ వచ్చినాయి మనకే, తెలంగాణలో 1 సీట్ వచ్చినాయి. కానీ ఇప్పుడు గుజరాత్ ఎక్కడ ప్రోగ్రెస్ అయింది, మంది తెలంగాణ ఎందుకే కాలే అంటే మనం చెప్పిన సార్ నలుగురు ఉన్నారే, ఆయన నలుగురు కుర్చీ వదిలేడు. ముందే ఎవరు యువకే ఆయన రాకపోతుంది. ఇప్పుడు ఆయన క్రేజ్ లేదు. ఆయన ఈ పార్టీ ఆ పార్టీ దగ్గర ప్యాకేజ్ తీసుకుంటారు, మంచి కూర్చుంటాను, మోదీ దగ్గర నమస్తే మంచి పెడతారా, అందరి దగ్గర మంచి నమస్తే ఉంటారా. కానీ ఇక్కడ కార్యకర్త చూడు, దానికోసమే రాజాసింగ్ ఆ డిసిజన్ తీసుకున్నారు. రాజాసింగ్కి ఏం అవసరం ఉంది డిసిజన్ తీసుకుని? ఆయన మంచిగా 3 సారి ఎమ్మెల్యే గెలిచినాం, ఒకసారి కార్పొరేటర్ గెలిచినాం. ఆయనకు ఆల్రెడీ దునియా ఫేన్ ఫ్లోర్ ఉన్నాయి. ఆయన అట్లానే ఇక్కడ పోతే తెలంగాణ కాదు ఇండియా ఎక్కడ పోతే కూడా ఆయన అంత ఫేన్ ఫ్లోర్ ఉంది. రాజాసింగ్ అంటే జనాలు ఉరికి వచ్చేస్తారు ఆయన పని వదిలేసి, అట్లా వారి పేరు తెచ్చుకుంటాం. కానీ తెలంగాణ గురించి మనకు రాజాసింగ్ మంచిది ఉంది. 2018లో కూడా ఒకటే సీట్ గెలిచిన, మొత్తం ప్రెసిడెంట్ అని పెద్ద లీడర్ అని ఓడిపోయినా. ఒకటే రాజాసింగ్ ఒకటే గెలిచినాం. మళ్ళీ సిటీ లెవెల్ కూడా రాజాసింగ్ ఒకటే గెలిచిన. ఇప్పుడు మొత్తం హైదరాబాద్ సిటీలో బీజేపీది ఒకటి రాజాసింగ్ గెలిచినాం అని మంచిగా చేస్తున్నారు అన్న. ఆయన అంటే ఆయనది మాట ముందే వెళ్ళాలన్నా ఢిల్లీ. ఆయనకి ఏం కావాలా, ఇక్కడ జనాలు మొత్తం కార్యకర్త అట్లానే పని చేస్తారన్న. కార్యకర్త కూడా ఒక సర్కారు వస్తుంది, ఆయన కూడా జర బెనిఫిట్ ఉంటాయి. కింద కార్యకర్త గురించి కొట్టాడుతున్నా ఆయన, మళ్ళీ పార్టీకి జర తెలవాలన్నా. ఇప్పుడు పార్టీ నుంచి రాజాసింగ్ సస్పెండ్ చేద్దామని ఆలోచిస్తూ ఉన్నది. ఒకవేళ అదే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేపిద్దామని చూస్తుంది. రాజీనామా చేస్తే ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వస్తే మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి మాధవీలత నిలబెడదామని చూస్తారు. మాధవీలత కోటేస్తారా మీరు? మనం వేస్తే ఆయన గెలవడు సార్. మనం బీజేపీ కానీ జనాకి ఏం కావాలా సార్? మన ఒక ఓటు కోసం ఆయన ఓడిపోవు, ఒకటి గెలిచిపోవు సార్. పబ్లిక్ ఏముంది, ఫెన్ ఫ్లోర్ రాజాసింగ్ది ఫెల్ ఫ్లోర్ ఉన్నాయి. వాళ్ళ గురించి అందరు ఓటు పెడతారు. ఎందుకంటే 2019లో కూడా నేను చెప్పిన, ఇప్పుడు 2019 కూడా అందరూ ఓడిపోయినాయి, ఆయన ఒకటి గెలిచిన. ఆయన పేరు తెచ్చుకుంటున్నాం సార్. అట్లా వాళ్ళ పని అట్లా చేస్తున్నాం. మళ్ళీ అవసరంతో ఎవరు కొట్టాడుతానా, ఎవరు దమ్ ఉంది, ఎవరికే దమ్ లేదు అసలు. వాళ్ళు కలిసి నమస్తే అని అట్లా పెడతారా అన్న, నమస్తే అన్న. మనోరు హీరా అంటే రాజాసింగ్ అంటే అట్లా ఉంటారు, రే అంటున్నావు. అట్లా ఉండాలన్నా, ఒకటి కొట్టాలి కూడా ఉండాలన్నా కదా. మన హిందూ భావన కోసం ఆయన ఒకటే కొట్టాడుతున్నావు. 15 మినిట్ అన్నా, నీకు 15 మినిట్ కాదు, నీవు 5 నిమిషాలు మీ కుర్చీ వదిలేసిరా, నీకు చూపిస్తాం, నువ్వు ఎక్కడ అంటే ఎక్కడ వస్తాం. అట్లా కొట్టాడు వాళ్ళు ఉండాలి కదా అన్న. మన హిందూ గురించి భావన ఉండాలన్నా కదా. మనం ఎవరు ధరం మీద ఎవరి మీద పోవు, కానీ మనం గురించి మనం కొట్టాడదామని ఎవరు మాట్లాడతలేదు. మాట్లాడిన కూడా ఒకటి కావాలా కదా అన్న. ఆయన ఇక్కడ పని కూడా డైలీ చేస్తున్నాను, వారంలో ఇక్కడే రోడ్ అని చేస్తారు వాళ్ళు. కానీ దుష్మన్ ఉంటే కదా, వాళ్ళకి దుష్మన్కే సమస్య ఉన్నా వచ్చి కలిసేటోడు చేస్తారు సార్. ఇప్పుడు మీరు ఒకసారి మీరు ఫోన్ నెంబర్ ఆయన తీసుకోండి, మీరు ఆ చట్టం ఉంది అంటే మీకు ఇప్పుడు ఇమీడియట్ 5 నిమిషాలు జవాబు ఇస్తారు వాళ్ళు. ఫేస్బుక్లో వాట్సాప్లో అన్ని మీకు ఇమీడియట్ 5 మినిట్లో మీకు వాట్సాప్ వస్తుంది. ఓకే భాయ్ పలానా ఐటమ్ ఇదే సార్, అది అక్కడ కచరా ఉంది, మీరు వాట్సాప్ చేయండి, ఫోటో డోర్ నెంబర్ కొట్టండి, ఇమీడియట్ మీకు జవాబు ఇస్తారు. మళ్ళీ పంపించినా లేకపోతే మీరు 2 రోజులు కూడా ఫోన్ చేయొచ్చు, రాకపోతే ఆయన ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. కానీ చెప్పలు వాళ్ళు దుష్మన్ గాడు ఉంటాయి కదా సార్, అందరికీ దుష్మన్ ఉంటాయి. ఆ దుష్మన్ ఏం పోనీ ఉండి అదే చేస్తారు వాళ్ళు. సరే ఇప్పుడు పార్టీ మరి రాయసింగ్ కూడా పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది? మనం ఆయన హిందూ కోసం కొట్టాడతారు సార్. ఆయన సర్ది ఇష్టం, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. బట్ కానీ బీజేపీ మైనస్ అవుతుంది సార్. వాళ్ళకి మైనస్ ఉంటే మనకేం బెనిఫిట్ ఉంటే మనకేం నష్టం ఉంటుంది. కానీ బీజేపీకి మైనస్ ఉంటే మనం బీజేపీ తెలంగాణ రావాలా? అందరి పార్టీ ఉన్నాయి, చిన్న టీఆర్ఎస్ కూడా వచ్చినాయి. 2010లో 2000లో వచ్చినాయి కదా టీఆర్ఎస్, ఆయన కూడా ఎంత ప్రోగ్రెస్ చేసినాయి. మళ్ళీ మన బీజేపీ 1981కే వచ్చినాం. ఇప్పుడు ప్రోగ్రెస్ ఎందుకు కావాలంటే మనకి లీడర్ అట్లా అయిపోతుంది.
వాళ్ళు జర మంచి పని చేస్తే అందరు కార్యకర్త మంచిగానే అన్న. ఫెయిన్ ఫ్లోర్ అదే పబ్లిక్ పార్టీ బీజేపీ కూడా చాలా ఫెయిన్ ఫ్లోర్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. కానీ వాళ్ళు ఏమంటారంటే బరాతి ఎక్కువ ఉన్నాయి, పెళ్ళిళ్ళు పోవాలని చాలా మంది ఉండు, కానీ పెళ్ళిళ్ళు మొగోడు కూడా ఉండాలి కదా, మొగోడు లేవు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే మంచివాడు లేదు. ప్రతి ఏరియాలో ఓటర్ ఉన్నాయి, కానీ మనకి ఎమ్మెల్యే దొరకాలన్నా కదా, మంచి ఎమ్మెల్యే దొరికితే వాళ్ళు ఓటు ఇస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ మంచి ఎమ్మెల్యే దొరికిన ఓటు ఇస్తారు పబ్లిక్. ఇప్పుడు మన సూర్యగేట్, నల్గొండ ఎక్కడ తీసుకోండి, వరంగల్ మంచి ఎమ్మెల్యే దొరికితే పార్టీకి బెనిఫిట్ వస్తుంది. అది కంపల్సరీ గెలుస్తాయి, అది తెలుసు నాకే. ఎందుకంటే నేను బాగా తిరుగుతా కదా, అది మనకు తెలుసు కంపల్సరీ వస్తుంది అది. ఇంకోటి బీజేపీ పార్టీ అధ్యక్షుడు కొత్త అధ్యక్షుని పెట్టారు రామచంద్రరావుని. రామచంద్రరావు డమ్మి, అది ఏం పని చేయడు అంటే ముందు తీసుకెళ్ళలేడు అంటున్నారు. సరే అదే మనం చెప్తే డమ్మి కాదు, మంచి అయితే ఫైర్ కాదు, కానీ పార్టీకి కార్యకర్త ఉంటారు కదా, వాళ్ళు మనకు కూడా చెప్తారు. మనకు దాని గురించి ఏం తెలీదు, కానీ వాళ్ళ రిలేషన్ అందరూ మంచిగా. నేను 2-3 సారి కలిసినాం, మనకు కూడా మంచిగా పెట్టినాం. ఒకసారి నాకే ఇప్పుడు 3 నెలల కిందే మాకే అక్కడ కలిసినాం మహబూబ్ కాలేజ్ సికింద్రాబాద్. కలిస్తే ఆ సిగ్నల్ ఆయన బండి ఆపినాం, మా బండి కూడా ఆపినాం. అప్పుడు సార్ నమస్తే అంటే జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ చెప్పినాం, బాగున్నారంటే బాగున్నారు కూడా చెప్పినాం. అంతే మనకు అట్లా గుర్తుపెట్టినాం కార్యకర్త. బట్ కానీ చాలామంది చెప్తారు ఆయన 3 సారి ఓడిపోయినాం, ఒకసారి ఓడిపోయినాం అంటే ఆయన కాన్స్టిట్యూన్సీ మనకి వాళ్ళు ఓడిపోతే తెలంగాణ అట్లా వాళ్ళు గెలుస్తారని అట్లా చాలామంది చెప్తారు. మనం చెప్తలేదు, మనం చెప్తారు ఏం రాదు, కానీ నిజం చెప్పాలి నాది మనకి అట్లా. కానీ పార్టీ డిసిజన్ చేస్తే మంచిది సార్. పార్టీ మన పార్టీకి పెద్ద కాదు, మనం ఓటర్ బీజేపీ కార్యకర్త చేస్తాం, వేరే పార్టీ కూడా చేస్తాం, మనకు అట్లా ఏం లేదు. మనకు ధర్మం కోసం వాళ్ళు పని చేస్తే ఆయన చాలా రోజులు ఉన్నాయి, చాలా మంచి పని చేస్తే. కానీ పార్టీకి ఏం కావాలా, పబ్లిక్కి ఏం కావాలా, ఫైర్ బ్రాండ్ కావాలా, బండి సంజయ్ లెక్క కావాలా, లేకపోతే రాజా సింగ్ లెక్క కావాలా. పార్టీకి జర కార్యకర్తది డిమాండ్ అది ఉంది. హైకమాండ్ ఏం డిమాండ్ నాకు తెలీదు, కానీ వాళ్ళు ఎవరికి వేస్తారో వాళ్ళు. అప్పుడు జీ కిషన్ రెడ్డి వాళ్ళు కూడా జర మంచి పని చేస్తే అట్లా వస్తుంది. బండి సంజయ్ వచ్చినప్పుడు పార్టీకి జర లేవల్ అయింది, జర కార్యకర్త కూడా జర భావన వస్తుంది కదా మంచిది.